పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ట్రంప్ ఐఆర్జీసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హార్ముజ్ జలసంధి తమదే అని ఇక వదులుకోబోమని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సముద్ర మార్గంపై పూర్తి నియంత్రణ అమెరికాదేనని, ఇక మీదట దాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ట్రూత్ వేదికగా ట్రంప్ పోస్ట్ చేశారు. హార్ముజ్ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని, ఇరాన్ దీనిని ఎదుర్కొనే పరిస్థితుల్లో లేదన్నారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఉక్కుగోడగా అభివర్ణించారు. అయితే తన పోస్టు చివరలో అల్లాహ్కు స్తుతి అంటూ ముగించడం హాట్ టాపిక్ గా మారింది. అటు ట్రంప్ దిగిపోయేదాకా యుద్ధమే అని ఐఆర్జీసీ సంచలన వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నంత కాలం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన ప్రతిష్టంభన ఇప్పట్లో ముగిసేలా లేదని ఐఆర్జీసీ కీలక నేత వ్యాఖ్యానించారు. ట్రంప్ పరిపాలన అనుసరిస్తున్న తీవ్రమైన ఒత్తిడి, వ్యూహాలు, ఆంక్షలు, సైనిక బెదిరింపులకు ఇరాన్ లొంగే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలో కొనసాగినంతకాలం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ ఘర్షణ వాతావరణాన్ని దీర్ఘకాలం ఎదుర్కొనేందుకు ఇరాన్ సన్నద్ధంగా ఉందన్నారు.